కొంతమంది నాయకులు అధికారం లేకుంటే ఆ పార్టీలో ఎక్కువ కాలం కొనసాగరు. అది ఏం జబ్బో మనకైతే అర్థం కావట్లేదు. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఇలాంటి వాతావరణం రాజకీయాల్లో ఉండేది కాదు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ వాతావరణం ఎక్కువైపోయింది రాజకీయ పార్టీలు. అన్ని పార్టీల్లోనూ అలానే ఉందిలే. తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అని అన్ని పార్టీలు అలానే ఉండదు. అధికారం పోతే చాలు, ఆ పార్టీలో పదవులు ఉన్నా కానీ ఏ ఎమ్మెల్సీనో లేకపోతే ఏ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నప్పటికీ కూడా పుడుక్కమని చెప్పేసి రాజీనామా చేస్తారు, అధికార పార్టీలోకి వెళ్ళిపోతుంటారు. అది ఏం జబ్బో మనకైతే అర్థం కావడం. ఇవి రాజకీయాల్లో ఉండకూడదు. వీటిలో మార్పులు రావాలి. లేకపోతే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు కదా, విశ్వసనీయత అనేది ఉండదు. ఈ సోదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీ పోతుల సునీత ఆమె కూడా ఆ కోవలోకి వస్తారనే విమర్శ గట్టిగానే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఆమె 2014 నుంచి 19 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీలోనే ప్రశాంతంగా ఉండింది. 2015లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైంది. 2019 ఎలక్షన్లో చీరాల నియోజకవర్గం టికెట్ కూడా ఆశించింది, అయితే దక్కలేదు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. సో అధికారానికి దూరమైనటువంటి తెలుగుదేశం పార్టీలో కనీసం 1 సంవత్సరం కూడా ఆమె ఉండలేకపోయింది. తర్వాత ఇమ్మీడియట్గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకునింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెకు మంచిగానే రాజమర్యాదలు చేశారు. ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి బాగానే మంచి మర్యాద అన్నీ కూడా చేశారు. ఆమె రాగానే మహిళా విభాగం అధ్యక్ష పదవి ఇచ్చారు. అలాగే ఆమెకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి గౌరవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయం చెందడంతో ఈ సునీతకు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఊపిరి ఆడలేదు పాపం, ఎందుకనో. దీంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇంకా ఎమ్మెల్సీ పదవికి ఆ రాజీనామా చేసిన తర్వాత ఆమోద ముద్ర అయితే ఇంకా పడలేదు. అది ఇంకా స్పీకర్ గారి ఆధీనంలోనే ఉంది. ఎనీహో మొత్తానికి అయితే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేసింది కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ పోతుల సునీతని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో నుంచి చాలామంది రాజకీయ నాయకులు గట్టిగానే ఉద్యమం కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను తెలుగుదేశం పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదు, తీసుకుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి సంకేతాలు కూడా పంపారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, అదేవిధంగా బాగా హార్డ్ కోర్ అభిమానులు కావచ్చు. ఎందుకంటే ఆమె ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి భార్యను, అదేవిధంగా ఇంకా ఎవరినో కూడా ఆమె కొంచెం అసభ్యకరంగా వాళ్ళ మీద ఆరోపణలు చేసిందంట. దీనికే తెలుగుదేశం పార్టీలో చేరికకు ఆమెకు అడ్డుపడింది. దీన్ని తెలుగుదేశం పార్టీ వల్ల అపోజ్ చేస్తున్నారు. నారా భువనేశ్వర్ గారిని తిట్టినటువంటి ఆమె మీద ఆరోపణ చేసినటువంటి ఈ సునీతని ఎలా తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటారని చెప్పేసి గట్టిగానే ఆరోపణ కూడా రావడం. సో ఫైనల్గా అయితే ఆమెను తెలుగుదేశం పార్టీలోకి రానివ్వడం లేదు. ఇంకా మిగిలింది ఏంటి, ఆమెకు జనసేన పార్టీలో చేరాల. జనసేన పార్టీ కూడా ఆమెకు ఆహ్వానం పలకలేదంట. జనసేన పార్టీలోకి వెళ్ళడానికి కూడా ఆమె ట్రై చేసిందంట, కానీ అక్కడ కూడా వాళ్ళు రానివ్వడం లేదో లేకపోతే ఏమో పరిస్థితులు తెలియదు, కానీ ఆమె జనసేన పార్టీలో చేరిక కూడా ఆగిపోయింది. దీంతో ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి 3వ పార్టీ బీజేపీ మీద ఆమె దృష్టి మళ్ళిందంట. బీజేపీ ముఖ్య నాయకులతో పోతుల సునీత దంపతులు చర్చలు కూడా జరిపారంట. ఆ చర్చలు కూడా సక్సెస్ఫుల్ అయ్యాయంట.
ఎట్టకేలకు బీజేపీ పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందంట పోతుల సునీత గారికి. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన చేతుల మీదుగా ఆమె బీజేపీ కండువా కప్పుకోబోతుందంట. ఇక మీద పోతుల సునీత కూడా కూటమి నాయకురాలుగా చలామణి కాబోతుంది. చలామణి అవుతూ ఆమె వైసీపీ మీద మళ్ళీ నిందలు వేయడానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. సో ఆమెకు అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నిరాకరించడంతో ఆమెకు ఫైనల్గా దొరికింది బీజేపీ పార్టీలో చేరిపోయింది. బీజేపీలో చేరినా, జనసేనలో చేరినా, తెలుగుదేశం పార్టీలో చేరినా, ఈ మూడు పార్టీలు ఏ పార్టీలో చేరినా ఒకటే అనేది ప్రజలంతా కూడా ఆలోచన చేసుకున్నారు. ఏ పార్టీలో చేరితే మూడు పార్టీలు ఒకటే కదా అనేసి. మరి చూద్దాం ఆమె రాజకీయ భవిష్యత్తు ముందు ఎలా ఉంటుందో.